సినిమాలకి లింక్ చేసి వీళ్ళిద్దరు పరిగెత్తుంటే ఆజామో లగెత్తరో అని ఏదైతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారో అది నాకు నచ్చింది. వాళ్ళని కూర్చోబెట్టి నవ్విస్తున్నారు సరదాగా, వాళ్ళ దాన్ని వాళ్ళే స్పూఫ్లా చేసేసి నవ్విస్తున్నారు, అది నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే ఈ సోషల్ మీడియాలో ప్రజెంట్ నడుస్తున్న ఏమన్నా సినిమాలో చూపించి నవ్వించే ప్రయత్నం చేశారా? అస్సలు మా డైరెక్టర్ చాలా పర్టికులర్. నేను ఒక సీన్లో అమ్మాయి ప్రీ వెడ్డింగ్ చేసేప్పుడు కొంగు చాలా పెద్దది పెడదాం, వాడు చెట్టు ఎక్కి కొమ్మ మీద నుంచి పట్టుకుంటాడని కూడా చెప్పాను నేను. వద్దండి, మన సినిమా లాంటిది కాదు అని. అంటే ఆయన ఎంతసేపు ఒక 2-3 సినిమాలో రీక్రియేట్ చేశాడు తప్ప క్లీన్ ఉంటుంది ఎక్కడ కూడా. నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను, ఇంత పైత్యం ఉంది బయట, నువ్వు పెట్టొచ్చు కదా అంటే నా సినిమాలో ఇది పడదు అన్నాడు అంతే. ఓకే, అంటే సో అవుట్ ఆఫ్ ద బాక్స్ అండి. సో ఇప్పటికీ మీ పేరు చెప్పాలంటే ముందు మసూదా హీరో అని చెప్పి రాస్తూ ఉంటారు వెబ్సైట్లో కూడా. సో పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటే ఏం చెప్తారు, అప్డేట్ ఏమైనా ఇస్తారా? అది రాహుల్ యాదవ్ గారే చెప్పాలి, నాకు కూడా తెలియదు. డైరెక్టర్ రాహుల్. హై రాహుల్. సో అంటే ఈ ట్రైలర్లోనే సినిమా కోర్ పాయింట్ అనేది రివీల్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రిపేరింగ్ ద ఆడియన్సా లేదంటే ఏంటి? ప్రిపేరింగ్ ద ఆడియన్సేనండి. అంటే చెప్పేసామనుకోండి, ఆడియన్స్ బ్రెయిన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఒక ఫోటోగ్రాఫర్ వాళ్ళ అసిస్టెంట్ చిప్పు పోగొట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడు, ఇప్పుడు క్లియర్గా ఆడియన్స్ థియేటర్కి వస్తారనేది. ఇది చెప్పలేదు అని అంటే రకరకాలుగా ఊహించుకోవచ్చు. ఆ పెళ్లి కూతురు ఫోటోగ్రాఫర్ లవ్ చేశాడా, ఏదేదో ఊహించుకోవచ్చు. సో వాడు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వాడు ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఏదైనా మిస్ఫైర్ అవ్వచ్చు. అందుకే ఏం లేదు, క్లియర్గా ఇది కథ అంటే మెయిన్ పాయింట్. అంటే ఇది కూడా ఏం పెద్ద ఇంటర్వ్యూల్ బ్యాంగో ఏం కూడా కాదండి, జస్ట్ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే చెప్పిపోయింది. తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేశాడు, ఇంతే, సింపుల్గా ఉంటుంది. బట్ అదర్ దాన్ దిస్ సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే ఎలిమెంట్ ఏముంటుంది అనుకుంటున్నారు మీరు? ఇదేంటంటే క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యే కథేనండి. రమేష్ అనే ఫోటోగ్రాఫర్కి ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఏంటంటే ఇప్పుడు ఈడు ఏం చేస్తాడు, ఈ క్వశ్చన్ మార్కే, ఈ ప్రయత్నం, ప్రతి మూమెంట్ అంటే ఆ సిచ్యువేషన్ కదండి, అది ఏదైనా చెప్పిపోయింది. ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేస్తుంది, ఇంట్రెస్టింగ్ థింగ్ అది. ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ మీద ఆడియన్స్ కూర్చోబెట్టాలి. బట్ చాలా డౌట్స్ వస్తాయి, ఇంత పాయింట్ మీద అంతసేపు ఎలా కూర్చోబెడతారు అనేది. దీంట్లో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఒకటే సీక్వెన్స్ మీద రన్ చేస్తే ఆబ్వియస్లీ 2 గంటలు బోర్ కొడుతుంది. సో అందుకే అది కూడా అనుకోలేదు. ప్రతి అంటే మూమెంట్కి మూమెంట్స్ మారుతుంటాయి అనమాట. టైం ఒక 10 మినిట్స్కి కూడా మూమెంట్ మారుతాయి. అండ్ ఎక్కువగా ఇదేంటంటే ఎక్కడ ఫోర్స్ఫుల్గా కామెడీ చేయలేని లేదు. పాత్రలన్నీ కూడా ఏదో క్రియేటివ్గా రాయాలి అనేది ఏం పెట్టుకోకుండా రిలేటబుల్గానే ఉండాలి. ప్రతి క్యారెక్టర్ కూడా ఎక్కడో చూసాము మన వాళ్ళు వీళ్ళు అనేది, ఇక్కడ క్రియేటివ్గా ఏదో కొత్తగా ఒకటి తయారు చేసేద్దాం ఒక పాత్ర అనేది కాకుండా రిలేటబుల్గానే అనుకున్నాం కాబట్టి ఎక్కువగా రిలేట్ అవుతారు. అండ్ ఈ సిచ్యువేషన్కి నిజంగా మన లైఫ్లో జరుగుతుంటే మన పక్కింటోడికో ఎదురింటోడికో జరుగుతుంటే మనం ఎలా చూస్తుంటామో ఆ పర్స్పెక్టివ్లోనే ఆడియన్స్ చూస్తాడు. సో పక్కాగా 100% ఇది 2 గంటల సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉండవు, పెద్ద పెద్ద ఫైట్లు ఉండవు, పెద్ద పెద్ద మూమెంట్స్ ఉండవు, ఏముండవు. కానీ 2 గంటల సినిమాలో మినిమం 1.5 సేపు అట్లీస్ట్ పెదవి ఇచ్చుకునేంత చిరునవ్వైనా 1.5 పాట అయితే 100% ఉంటుంది. ఇది కాన్ఫిడెంట్. డైరెక్టర్ గారు సార్, అంటే హీరోయిన్ కెమిస్ట్రీ పక్కన పెడితే రోహన్కిను తిరువీరు గారికి, సో అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే, అంటే వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చంటబ్బాయిలో చిరంజీవి గారును సుత్తివేలు గారు ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటే అలా గుర్తొచ్చింది. సో ఏంటి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. అంటే జనరల్గా అది చెప్పాను కదండి, ఇది ఎక్కడో క్రియేట్ చేసే పాత్రలాగా అనుకోలేదు. ఇప్పుడు పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు చాలా వరకు చిన్నపిల్లలే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అవసరం లేదు. ఇప్పుడు మనకి టైలర్ షాప్స్ ఉంటాయి, అందులో గుండీలు వేయడానికి ఒక పిల్లోల్ని, ఇది రిలేటబుల్. అదే ఆ టైప్లోనే ఒక పిల్లోడు ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ఆడికి ఏం చదువేం రాదు, ఆడికి అప్పలేదు. సో వాడిని జాయిన్ చేసేస్తే రోజుకు ఒక 30 రూపాయలు బ్యాట్ వేస్తారు, వాడికి ఒక నెలకు ఒక 4,000 ఎంత ఇస్తారు, వాడు అంతే నేర్చుకుంటాడు అనేటట్లు టైంపాస్ కోసం వెళ్తున్నట్టు, ఇంతే. బట్ నాకు పర్సనల్గా మీరు చెప్పారు కదా, ఇప్పుడు హీరోయిన్ కెమిస్ట్రీ కంటే రోహన్ తిరువీర్ గారి కెమిస్ట్రీ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. తిరువీర్ గారు అలా
అండి. హాయ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. సో అంటే బేసికల్గా మీకు ఒక క్యారెక్టరేషన్ అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, అంటే లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సెన్ మూవీలో మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పటికీ అదే గుర్తొస్తుంది మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే. సో అంటే లైక్ అలాంటి కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టరేషన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ వరకు మీరు ఎంత ఓన్ చేసుకొని మీ ఇన్పుట్స్ కూడా డైరెక్టర్కి ఇస్తారా, లేకపోతే డైరెక్టర్ ఏది చెప్తే యువర్ అ డైరెక్టర్స్ ఆర్టిస్ట్? అంటే డైరెక్టర్స్ మామూలుగా 2 రకాలుగా ఇంతవరకు నేను వర్క్ చేశాను. ఒకరేమో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం ఊహించారో అలాగే చేయమనే వాళ్ళు ఒకరు బ్రీఫ్ ఇచ్చి నువ్వు దీన్ని ఓన్ చేసుకొని పర్ఫామ్ చేయనే వాళ్ళు ఒకరు. సో ఫస్ట్ డైరెక్టర్ని అర్థం చేసుకొని ఈయన ఎలాంటి డైరెక్టరు, ఇంప్రూవైజ్ చేయవచ్చా లేకపోతే లైన్స్కి అక్కడికే తను రాసింది తను ఎక్స్పెక్ట్ చేసింది అంతవరకే పర్ఫామ్ చేయాలని ముందు తనని కనుక్కొని ఓ రోజు రీడింగో వర్క్షాపో చూసుకుని వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేస్తాను. సో యూఆర్ రెడీ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని మాకు అర్థమైంది. బట్ ఇప్పటి వరకు చేసిన క్యారెక్టరేషన్స్లో ఏ క్యారెక్టరేషన్ చేసినప్పుడు ఇది ఎలా వెళ్తుందో అని బయటికి భయపడింది కానీ ఆలోచించేది ఏమైనా ఉందా? సీనే మీరు చెప్పిన సీనే. ఇది ఎలా తీసుకుంటారో, ఎలాంటి థంబ్నెయిల్స్ పెట్టుకుంటారో, నన్ను ఎలా ట్రీట్ చేస్తారో, ఎలా చూస్తారో, అండ్ ఇంట్లో వాళ్ళు అది చూసినప్పుడు ఎంత ఇబ్బంది పడతారో అని. కాకపోతే అది అడ్రస్ చేయాల్సిన టాపిక్. మ్యారిటల్ రేప్ అన్న చాలా సెన్సిటివ్ టాపిక్ని అడ్రస్ చేయాల్సిందే కాబట్టి ధైర్యం కూడగట్టుకుని కాల్ తీసుకోవడానికి కూడా ఆచితూచి ఎస్ తప్పు చేయట్లేదు, ఇది అడ్రస్ చేయాల్సిన విషయం అని ధైర్యం తెచ్చుకొని చేసిన సిరీస్. ఎస్ అండ్ డైరెక్టర్ గారు ఓకే. సో మీరు అన్నట్టు ఇది చాలా వరకు ఇట్స్ అ కామన్ ప్రాబ్లం. ప్రతి మ్యారేజ్ కపుల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే అది. పెళ్ళిలో చాలా ఫోటోలు తీసుకొని సడన్గా అది పోయిందని. ఇది వెరీ గుడ్ కాన్సెప్ట్. బట్ మీరు ఈ కాన్సెప్ట్తో రావాలి అని అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే నేను ఒక కపుల్ తాలూకు ప్రాబ్లం చూపించాలనుకోలేదండి. ఇది పోగొట్టిన తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ప్రాబ్లం మెయిన్. అది ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది. ఇప్పుడు కపుల్కి పోయింది అనేది బెట్టింగే, బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇప్పుడు ఇది సినిమాగా చేయాలి అన్నప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ప్రాబ్లం అయితే చాలా ఫన్నీ వేలో ఉంటుంది. అది చాలా సెటిల్డ్గా మనం న్యాచురల్గా చూపించగలిగితే అది చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అదే ఇన్స్పిరేషన్. హాయ్ అండి, ప్రజా అని. ఈ మూవీ చాలా బాగుంది. ట్రైలర్ అయితే ఒక పల్లెటూరు వాతావరణం తీసుకునేసి కాన్సెప్టే చాలా యూనిక్గా ఉంది. మీరు దీనికోసం ఎలాంటి వర్కౌట్ చేస్తారు? అంటే నేను పుట్టి పెరిగిందంతా పల్లెటూరులోనే, ఉత్తరాంధ్ర మాది నేటివ్ శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇవేమి అంటే నేను కొత్తగా తెలుసుకోవాల్సిన పని అయితే ఏం అనుకోలేదండి. నేను చూసిన మనుషులు, నేను చూసిన పరిస్థితులు ఇవే మెయిన్. అంటే అవి అంటే ఎక్కడ కూడా ఈ సినిమాకి రెఫరెన్స్గా ఇంకొక సినిమాని ఎప్పుడు తీసుకోలేదండి. ఈవెన్ ఒక కాస్ట్యూమ్ దగ్గర నుంచి కానీ, ఒక ఆర్ట్ దగ్గర నుంచి కానీ, ఒక ఏది కూడా ఒక మనిషి నడవడిక దగ్గర నుంచి కానీ ఎక్కడ కూడా ఒక సినిమాని ఎక్కడ రెఫరెన్స్గా నేనైతే తీసుకోలేదండి. ఇది ఫస్ట్ నుంచి కూడా ఎక్కడంటే రియల్ లైఫ్లో ఉన్న ప్రతి థింగ్నే రెఫరెన్స్గా తీసుకున్నాను. క్యారెక్టర్స్ అన్నీ అందుకే చాలా చెప్పాను కదా, క్రియేటివ్గా ఉండవు, చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మదర్ క్యారెక్టర్ రాసుకోవాలనుకున్నా సరే ఈ సినిమాలో మదర్ ఎలా అలా ఉండాలి అని ఎప్పుడు అనుకోలేదండి. మా ఇంటి పక్కన ఒక 4వ వీధిలో ఉండే ఒక ఆవిడ, లేకపోతే మా ఊర్లో పలానా ఆవిడలా ఉండాలి, ఈ ఫాదర్ ఈయనలా ఉండాలి అంటే ఇలా రియల్ లైఫ్ క్యారెక్టర్ నుంచే తీసుకున్నాను తప్పిస్తే ఎక్కడ ఇది లేదు. సో అందుకే ఈ సినిమా చాలా ఆర్గానిక్గా ఉంటుందని ఫీలింగ్. ఫోటో తీసేటప్పుడు గీతం తలెత్తమండం అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు గీత అన్నారా